ఈ సౌందర్యవేదం విభాగంలో మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకోబోతున్నాం. చిన్న చిన్న చిట్కాలతోటి మరింత అందంగా మీరు కనిపించవచ్చు. ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా రిజల్ట్ ఓరియంటెడ్ రెమెడీస్ ఇవి. అంటే మనం చాలా చేస్తూ ఉంటాం. వాటిలో కొన్ని ఫలితాలను ఇస్తాయి, కొన్ని ఇవ్వవు. మరి అసలైన ఫలితాలను ఇచ్చేవి ఏమిటి అనేది ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. అంటే కొన్ని సౌందర్య చిట్కాలు, వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఆపాద మస్తకం కూడా, అంటే తల నుంచి గోడ దాకా మీరు మెరిసిపోవాలంటే కేశాల దగ్గర నుంచి గోడ వరకు ప్రతి విషయంలో కూడా మీరు శ్రద్ధ తీసుకోవాలి, జాగ్రత్త పడాలి. మనం తీసుకునేటటువంటి ఫుడ్ ద్వారానే, ఆహారం ద్వారానే కాకుండా బయట నుంచి కూడా ఈ పోషకాలు అందించాలి మన శరీరానికి. ఈ క్రమంలో చాలామంది చాలా రకాల ప్యాకులు, చిట్కాలు ఇలాంటివి అనుసరిస్తూ ఉంటారు. వాటిలో ఎఫెక్టివ్గా ఉండే వాటిని మాత్రమే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఉదాహరణకు కర్లీ హెయిర్, కేశాలు రింగులుగా కనిపించాలి. ఈ రోజులలో ఈ కర్లీ హెయిర్ స్టైల్ అనేది చాలామంది ఇష్టపడుతున్నారు. అంటే ఎవరి తత్వం, శరీర తత్వం వాళ్ళది, దాన్ని బట్టి హెయిర్ ఉంటుంది. కానీ సాఫ్ట్గా ఉండేవాళ్ళు కూడా కర్లీగా కనిపించేలా చేయాలని చాలా తంటాలు పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ స్మూత్ హెయిర్ని కర్లీగా మార్చేందుకు కర్లర్స్ని వాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే వీటి నుంచి ఒక రకమైనటువంటి ఉష్ణోగ్రత విడుదలవుతూ ఉంటుంది. దీంతో ఈ కురుల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇక అక్కడ నుంచి మొత్తం జుట్టు అంతా పాడైపోతుంది. అయితే మరి ఈ జుట్టుని, ఈ కుర్లని కర్లీగా ఎలా కనిపించేలా చేయాలి అంటే ముందు ఏం చేస్తారంటే ఈ మొత్తం జుట్టుని 5 లేదా 6 భాగాల కింద విభజించండి. ఒక్కొక్క భాగాన్ని 2 లేదా 3 పాయల కింద విడదీసేసి అల్లుకోండి. ఆ అల్లుకుంటే ఏమవుతుందంటే ఆ టైట్నెస్కి కర్లీగా మారుతుంది. అలాగ అల్లుకున్న తర్వాత ఒక ఫ్లాట్ ఐరన్ తోటి కొద్దిసేపు అలా ప్రెస్ చేసి ఉంచండి. దీంతో కేశాలు కర్లీగా అందంగా మారుతాయి. ఇక మరి మరొక ఏరియా ఏంటంటే కనురెప్పలు అందంగా ఒత్తుగా కనిపించడం. కళ్ళని అందంగా తీర్చిదిద్దుకునేటటువంటి క్రమంలో ఐలైనర్లు, ఐ షాడోలు ఇలాంటి మేకప్ ఉత్పత్తులను బాగా వాడుతూ ఉంటారు. అలాగే ఈ కనురెప్పలను కూడా మస్కారాతోటి తీర్చిదిద్దుతూ ఉంటారు. అయితే కనురెప్పలు అందంగా, ఒత్తుగా, బాగా హెల్దీగా కనిపించాలంటే ఏం చేయాలంటే ఒక చిన్న చిట్కా ఉంది. ఈసారి బేబీ పౌడర్ను ఉపయోగించి చూడండి. బేబీ పౌడర్ ముందు ఏం చేస్తారంటే కనురెప్పలకి ఒకసారి మస్కారా మామూలుగా అప్లై చేసుకోండి. తర్వాత ఈ బేబీ పౌడర్ను చల్లండి, కొద్దిసేపు ఆరనివ్వండి. తర్వాత మళ్ళీ మరో కోటింగ్ మస్కారా అప్లై చేసుకోండి. దీంతో ఒత్తుగా అందంగా ఈ కనురెప్పలు అనేవి కనిపిస్తాయి. ఇక మరొక చాలామంది ఇబ్బంది పడేటటువంటి సమస్య కళ్ళ చుట్టూ కూడా వాపు ఉంటూ ఉంటుంది. అండర్ ఐ సర్కిల్స్, అండర్ ఐ బ్యాగ్స్. చాలామంది గర్ల్స్లో, లేడీస్లో, యంగ్స్టర్స్లో ఈ సౌందర్యపరమైన సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పఫీనెస్ అంటే కంటి చుట్టూ కూడా ఉబ్బులు తయారవుతూ ఉంటాయి. దీనికోసం ఏం చేస్తారంటే సింపుల్గా ఐస్ క్యూబ్స్ తీసుకోండి, కళ్ళ చుట్టూ మృదువుగా మర్దన చేసుకోండి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. లేకపోతే మరొక ఉపాయం, గుడ్డు లోపల తెల్లసొన ఉంటుంది కదా, దాన్ని ఆ పఫీనెస్, ఆ కంటి చుట్టూ ఉన్నటువంటి ఆ ఉబ్బు మీద ప్రయోగించండి, ఆ కోడిగుడ్డు లోపల ఉండేటువంటి తెల్లసొన్ని. ఆ తర్వాత కొద్దిసేపు ఆరనిచ్చి శుభ్రం చేసుకోండి. దీంతో ఈ 2 చిట్కాల్లో మీకు వీలైన దాన్ని మీరు పాటిస్తే కంటి చుట్టూ ఉండేటటువంటి ఈ వాపు తగ్గుతుంది, కళ్ళు అందంగా కనిపిస్తాయి. ఇక మరి కురులు, ఇవి అందంగా కనిపించడానికి కూడా అవసరం. అంటే ఒత్తైన ఆరోగ్యవంతమైన కేశ సంపద కావాలని అందరూ అనుకుంటూ ఉంటారు. చక్కని హెయిర్ స్టైల్స్ తోటి ఈ జుట్టును మరింత అందంగా కనిపించేలా చేయొచ్చు. మరి దీనికి రోజు తలస్నానం చేస్తూ ఉంటారు, కానీ రోజు తలస్నానం చేయడం సాధ్యం కాదు అందరికీ. పైగా జుట్టు దెబ్బతింటుంది. కానీ అలాగ మీకు ఆ జిడ్డు లేకుండా జుట్టు హెల్తీగా తలస్నానం చేసినట్టుగా కనిపించాలంటే, తలస్నానం చేయకుండా తలస్నానం చేసిన ఫీలింగ్ రావాలంటే దానికి ఉపాయం ఉంది. బేబీ పౌడర్, దీన్ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఒత్తైన ఆరోగ్యవంతమైన కేశ సంపదని మీరు సొంతం చేసుకోవచ్చు. దీనికోసం ఏం చేస్తారంటే ముందు ఈ జుట్టుని చిక్కులు లేకుండా దూకోండి. తర్వాత ఏం చేస్తారంటే మొదళ్ళు ఉంటాయి కదా, కుదుళ్ళు, దీని దగ్గర ఈ బేబీ పౌడర్ని కొద్దిగా జల్లుకోండి. ఆ పౌడరు కుదుళ్ళ నుంచి చివర్లకు వరకు చేరాలి. దీనికోసం దువ్వెంతో జాగ్రత్తగా దూకోండి. ఇలా చేస్తే కుర్లు అందంగా ఒత్తుగా కనిపిస్తాయి. అంటే ఆ జిడ్డు లేకుండా అప్పుడే తలస్నానం చేసినట్టుగా లవ్లీగా కనిపిస్తాయి. అలాగే ఏ హెయిర్ స్టైల్ వేసుకున్నా కానీ చోట చక్కగా ఉంటుంది మీకు. ఇక జుట్టు పొడవు కూడా ముఖ్యం. పొడవైనటువంటి కుర్లు అవి కూడా కళకళగా ఉండాలంటే మామూలుగా ఈ మారుతున్న జీవనశైలి కానీ, పెరుగుతున్న కాలుష్యం కానీ ఇలాంటి వాటి వల్ల ఈ కుర్లు నిర్జీవంగా మారుతున్నాయి, కళ కోల్పోతున్నాయి. అయితే వీటికి తిరిగి జీవం పోయాలి. దీనికోసం మామూలుగా హెయిర్ స్పాలు వీటి వెంట తిరుగుతూ ఉంటారు, బ్యూటీ క్లినిక్లకు వెళ్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఏది పడితే అది వాడుతూ ఉంటారు. దీంతో జుట్టు దెబ్బతింటుంది. అలా కాకుండా మీరు ఇంట్లోనే సహజ సిద్ధమైన ప్యాక్స్ తయారు చేసుకోవచ్చు. కుర్లు తిరిగి హెల్దీగా, ఆరోగ్యంగా, కళగా కనిపిస్తాయి. దీనికోసం ఏం చేస్తారంటే ఒక గిన్నెలో 2 చెంచాల కొబ్బరి నూనెని
అలాగే ఒక చెంచాడు తేనెని, అలాగే కోడిగుడ్డు లోపల ఉండేటువంటి తెల్ల సొన్ని కొద్ది కొద్దిగా తీసుకోండి, బాగా గిలకొట్టండి. ఈ మిశ్రమాన్ని కూరలకు పట్టించండి, ఒక 30 నిమిషాలు ఆరనివ్వండి. ఆ తర్వాత మైల్డ్ గాఢత తక్కువగా ఉండేటువంటి షాంపూతో తలస్నానం చేసేయండి. అలాగే మరొక ఉపాయం, ఆలివ్ ఆయిల్, పెరుగు, తేనె, ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. ఆలివ్ ఆయిల్, పెరుగు, తేనె వీటిని ఉపయోగించి ఒక ప్యాక్ తయారు చేసుకోండి. దీన్ని తలకి అప్లై చేసుకోండి, తర్వాత తలస్నానం చేయండి, మంచి ఫలితం కనిపిస్తుంది. ఇంతేకాదు ఇంకా అనేక పద్ధతులు ఉన్నాయి. చర్మం మిలమిల మీరు మెరిసిపోవాలంటే చక్కెరతో తయారు చేసుకున్న బాడీ స్క్రబ్ వాడారనుకోండి, చక్కగా చర్మం మెరుస్తుంది. అలాగే మృదువైనటువంటి పెదవులు కావాలనుకుంటే చక్కెర, ఆలివ్ ఆయిల్ రెండు కలిపి తయారు చేసుకున్నటువంటి మిశ్రమంతో స్క్రబ్ చేసుకున్నారనుకోండి, చక్కటి ఫలితం కనిపిస్తుంది. లేదా తేనె, పెరుగు కలిపి పెదవులకు అప్లై చేసుకున్నా కానీ మంచి ఫలితం ఉంటుంది. లేదా సింపుల్గా కొబ్బరి నూనె రాసుకున్నా కానీ పెదవుల మీద చాలా లైవ్లీగా కనిపిస్తాయి లిప్స్ అనేవి. ఇలాగా మీరు ఈ సహజమైనటువంటి పదార్థాలను ఉపయోగించి, అలాగే ప్రమాదరహితమైనటువంటి పదార్థాలను ఉపయోగించి చక్కగా ఫలితాన్ని పొందొచ్చు. ఆపాదమస్తకం కూడా అందంగా, హెల్తీగా కనిపించవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం.